రాత్రికాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ఈ రాత్రికాల సమయమున మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన, మీరు మా పక్షమందుండు వాడువు. మీ ఎదుట మేము సిగ్గుపడకుండానట్లు సత్క్రియల విషయంలో మీ మాదిరిని మేము అనుసరించి నడుచుటకు సహాయం చేయండి నాయన. ఈ రాత్రి వేళ సమయంలో ఈ దినము అంతయు మీరు మమ్మల్ని కాపాడి మాకు ఇచ్చారు నాయన. ఈరోజు ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభించుచున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి నాయన. ఈ రాత్రి రోగాలతో ఆసుపత్రుల్లో వెంటిలేటర్లపై నుండి మరణములతో పోరాడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీవే స్వస్థతపరచండి, బాగు చేయండి. గుండె సంబంధమైన వ్యాధులతో ఉన్నారు, బాగు చేయండి. బీపీ, షుగర్ వంటి సమస్యలతో స్ట్రోక్ వచ్చి ఉన్నవారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీ రాళ్ళు సమస్యలతో ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి ఆయన. పేగు సంబంధమైన సమస్యలతో ఉన్నారు, బ్రెయిన్ స్ట్రోక్ తోటి ఉన్నారు, స్టోమర్తో ఉన్నారు, నీవే జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి నీ ప్రియులు ఏ విధముగా అయితే నీ సహాయాన్ని కోరి ఆరోగ్యాన్ని కావాలని కోరుతున్నారో అట్టి వారిని ఈ రాత్రి మీ కుమారుడిని యేసుక్రీస్తు కల్వరి రక్తధారల యందు జ్ఞాపకం చేసుకొని వారికి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి నాయన. ఈ రాత్రి తాగుడు వలన నశించిపోతున్న వారిని, శరీరాలు గుల్లైపోతున్న వారిని, వారి మర్యాదంతయును పోగొట్టుకొని మత్తులోని చీకటిలోనే బ్రతుకుతున్నటువంటి వారిని ఈ రాత్రి కనికరించండి నాయన. వారికి విడుదల దయచేయండి. మరలా నూతన సృష్టిగా మార్చబడి నీ వైపు చూసి నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యము దయచేయండి నాయన. వ్యభిచార మత్తులోనికి వెళ్ళిపోయి భార్యాభర్తలు కుటుంబాలు విడిపోయే పరిస్థితులు వస్తుంటుండగా ఈ రాత్రి దర్శించండి నాయన. ప్రతి కుటుంబములో నెమ్మదినే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యవన పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు నీ రాజ్యమునకు వారసులు కనుక నీ వాక్యము చూచుకొనుడు తర్వాత వారు మంచి ప్రవర్తన పొందుతారు కాబట్టి నీ వాక్యమును బట్టి వారి నడవడి మార్చబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దానియేలు, షద్రెక్కు, అబేద్నెగోల వలె యవన కాలములోనే మీకు సాక్షులుగా బ్రతికే భాగ్యమును దయచేయండి నాయన. నీ కృపతో నింపండి నాయన. ఈ దినాన్న నీ కార్యం చేయండి. నీ కృపా భాగ్యము అనుగ్రహించండి నాయన. అలాగే నాయన, గర్భాలు లేక పిల్లలు లేరనే అవమానముతో దిగులుతోనున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి రోగాలను, వారి సమస్యలను తీర్చి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి గర్భఫలాలు దయచేయండి. చిన్న బిడ్డలు ఆసుపత్రిలోనే ఉంటూ ఉన్నారు. వారికి చిన్న వయసుకు తగని రోగాలు, పెద్ద రోగాలు వస్తుంటుండగా వారి శరీరాలను కాయండి. మీ కృపలో పెంచమని, ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. విదేశాల్లో పనిచేస్తూ ఎండనక బాధనక అక్కడ కష్టపడుతున్నారు నాయన. ఇళ్లలోనూ కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. ఈ రాత్రి మీరు దర్శించండి నాయన. మీ కరుణాస్తము, మీ కృప, మీ భాగ్యము వారికి అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి విధంగా మీ తోడు, మీ కాపుదల వారికి అనుగ్రహించండి. డ్రైవర్లుగా ఉన్న వారిని దర్శించండి. కంపెనీల్లో పనిచేస్తున్న వారిని, గవర్నమెంట్ జాబుల్లో పనిచేస్తున్న వారిని బలపరచండి. కుటుంబాలు అక్కడ ఉన్నాయి, కుటుంబాల్లో మీ తోడు కాపుదల ఇచ్చి ఆదరించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను విదేశాలకి వెళ్ళవలసిన ప్రయాణాల్లో అక్కడ మంచి ఇజాలు ఉండుటకు నీ కృప దయచేయండి. ఈ రాత్రి స్థానిక సంఘాన్ని ఈ వాట్సాప్ ద్వారా ఈ యొక్క
యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నీ బిడ్డలు ఈ పరిచర్యలోను ఈ వాక్యాలు వింటూ ఉంటుండగా దీవించుమని నాయన, మా అవసరతలు ఎరిగిన దేవ, మా అవసరతలన్నీ తీర్చి కాపాడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ గుడ్ నైట్ అండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.